ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొను వానితో సమానుడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనము. హూ ఎవర్ మిడిల్స్ ఇన్ ఏ క్వారల్ not his own is like one who takes a passing dog by the ears. Proverbs chapter 26 verse 17. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని మాటలు ఈ రోజున సెలవిస్తున్నాయి, మనకు అనవసరమైన వాటిని మనము పట్టించుకోవద్దు అని. మనకు సంబంధం లేనివి, మనవి కానివి మనము వాటిపైన దృష్టి పెట్టొద్దు అని. అలా దృష్టి పెడితే, అలా ఆలోచన చేస్తే మనము మన యొక్క ప్రశాంతతను కోల్పోతాము, టెన్షన్ లైఫ్ ను గడుపుతాము. చాలా మంది వ్యక్తులు తమకు సంబంధం లేని వాటిని గురించి పట్టించుకొని వాటిలోనికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనం వృధా చేసుకున్నారు, సమయం వ్యర్థం చేసుకున్నారు. మా బంధువులనో, మా స్నేహితులనో, మా పొరుగు వారనో నీకు సంబంధం లేని విషయంలో నీవు అస్సలు దూరొద్దు. ఈ రోజున బహుశా నీవు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావా? నీకు పట్టని గొడవలో నీవు ఉన్నావా? నీది కాని సమస్యను బట్టి నీవు కోపపడుతూ పౌరుషం కలిగి అనవసరంగా పగలు ప్రతీకారాలు పెంచుకుంటున్నావా? తద్వారా నీ ఆస్తిని, నీ సమయాన్ని మాత్రమే కాదు, నీ విలువైన ప్రశాంతతను నీవు కోల్పోతున్నావు. సంతోషంగా జీవించలేకపోతున్నావు. ఆనందకరమైనటువంటి క్షణాలు నీవు కోల్పోయావు. భక్తుడైనటువంటి సొలొమోను వ్రాసిన ఈ సామెతల గ్రంథము చాలా జ్ఞానమునిచ్చేది. సొలొమోను అంటున్నాడు, నీకు పట్టని దాని గురించి, నీకు సంబంధం లేని దాని గురించి నువ్వెందుకు ఆయాసపడుతున్నావు? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఆలోచన మనుషులు ఎప్పుడు చేస్తారంటే, తమ గొప్పతనం చూపించుకోవడానికి, తమ బలం చూపించుకోవడానికి, తమ జ్ఞానమును ప్రదర్శించుటకు, లేనిపోని ఆడంబరములకు ప్రదర్శించుటకు చేస్తూ ఉంటారు. అలా చేస్తే రోడ్డున పోతున్న కుక్కను పలకరించి దాని చెవులు పట్టుకున్నట్లేనంట. ఆలోచించండి, ఒక కుక్క దారిన పోతుంటే దాని యొక్క చెవులు పట్టుకుంటే అది ఊరుకుంటుందా? ఎక్కడ పడితే అక్కడ గరుస్తుంది. అది పిచ్చి కుక్క అయితే ప్రాణానికే ప్రమాదం. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, మనం కొన్నిసార్లు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అనవసరంగా ప్రాణాల మీదకి కొని తెచ్చుకుంటాం. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే ఆపడానికి వెళ్ళాడు, మంచి చేద్దామనే చూశాడు. కానీ ఇంకొక వ్యక్తి చేతిలో కత్తి ఉంది. అసలే కోపంలో ఉన్న ఆ వ్యక్తి మధ్యలో వచ్చిన వాడిని పొడి చేశాడు. అతడు ప్రాణాపాయ స్థితిలోనికి హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొన ప్రాణంతో బయటపడ్డాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అలాంటి పనులు విశ్వాసులంగా మనం చేయొద్దు అని. అయితే దేవుని వాక్యము ఈ లేఖనముల ద్వారా ఇంకొక విషయమును జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో మన మీదికి వచ్చే కొన్ని భయంకరమైన పరిస్థితులు, స్థితిగతులను కూడా మనం పట్టించుకోవద్దు. మనకు పట్టనట్లే ఉండాలి. చిన్న జ్వరం వచ్చినా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. చిన్న గొడవ ఇంట్లో అయిందా, అస్సలు దాని గురించి ఆలోచించొద్దు. ఏదైనా నష్టము బిజినెస్ లో వచ్చిందా, అయిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఎవరైనా అనవసరంగా నిందిస్తూ, దూషిస్తూ, కావాలనే నిన్ను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారేమో, అస్సలు పట్టించుకోవద్దు. మనం వెంటనే ఆవేశపడిపోయి మనమంటే ఏంటో చూపించాలని అస్సలు అనుకోవద్దు. మీరు అనుకోవచ్చు, అదేంటండి మన మీదికి వచ్చిన ఇబ్బందిని మనం ఎలా పట్టించుకోకుండా ఉండాలండి? మనం కూడా పట్టించుకోకపోతే ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎలా బయటపడగలం? ఎలా విడుదల పొందుకోగలం అని నీవు వదిలేసినప్పుడు దేవుడు పట్టుకుంటాడు, ఆయన పట్టించుకుంటాడు. అందుకే లేఖనముల ద్వారా ప్రభు అంటున్నాడు, యుద్ధము నీది కాదు, యుద్ధము నాదే అని. ఆ యుద్ధముతో నీకు సంబంధం లేదు, అనారోగ్యముతో నీకు సంబంధం లేదు, ఆ శత్రువుతో నీకు సంబంధం లేదు. నీవు కోపం తెచ్చుకొని, నీవు ఆవేశపడిపోయి, నీ హృదయాన్ని పాడు చేసుకొని ఆ సమస్యను గురించి ఆలోచించాల్సిన అవసరమో లేదు. నీవు నమ్మిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు, ఆయన కాపాడుతాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను ఆర్థిక కష్టాల నుండి లేవనెత్తుతాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. నీది కాని సమస్యను గురించి ఆలోచించి నీవు నీ హృదయాన్ని కలవరపెట్టకు, అనారోగ్యము కొని తెచ్చుకోకు. ఏ సమస్య అయినా నాది కాదు, దేవునిదని ప్రశాంతంగా జీవించు. నీవు సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక.
వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. నీవు ఉన్నవాడవు, అనువాడవు, సూటిగా తేటగా మాతో మాట్లాడే దేవుడవు, మా పరిస్థితులకు చాలినటువంటి దేవుడవు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విన్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. అవును నా ప్రభువా, మాకు అవసరం లేని వాటిని గురించి మేము పట్టించుకోవద్దని, అసలు మాకు సంబంధం లేని వాటిని గురించి మేము ఆలోచన చేయొద్దని, ఆ ఆలోచన చేసి ఆ యొక్క ప్రశాంతతను మేము కోల్పోవద్దని వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. అదేవిధంగా నా ప్రభువా, మా యొక్క సమస్యను మీరు పట్టించుకుంటారని, యుద్ధము మా తరపున మీరే చేస్తారని, అనారోగ్యముతో ఆర్థికపరమైన ఇబ్బందులతో ప్రభువా మీరు మా తరపున యుద్ధము జరిగించే దేవుడవని తండ్రి మాకు ధైర్యాన్ని ఇచ్చారయ్యా. మేము పట్టించుకొని శ్రమలను, మేము పట్టించుకొని కష్టాలన్నీ కూడా ప్రభువా మీరు పట్టించుకొని మాకు నెమ్మదినిస్తారని తండ్రి దేవా, ఈ రోజున వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వారికున్న అనారోగ్య సమస్యలను బట్టి దిగులు చెందుతూ అయా మరి తండ్రి ఎన్నో హాస్పిటల్ తిరిగి వారు అలసిపోయి ఉన్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే అని బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆర్థికపరమైన ఈ ఇబ్బందులను యేసునామములో కొట్టివేయండి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా కుటుంబ సమస్యలతో నలిగిపోయి ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ళ మధ్య విభేదాలు, మరి తండ్రి ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా తండ్రి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా శాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ఆ ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. మరి తండ్రి బిజినెస్ చేస్తూ నష్టపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాం. కూలి పని చేసుకునే వారిని దీవించండి. చేతి పని చేసుకునే వారిని దీవించండి అయ్యా. వారికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణము క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను దయచేయండి. మారు మనసును అనుగ్రహించండి దేవా. అయా మరి తండ్రి అయా ఎన్నో సమస్యలతో బిడ్డలు చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. అయా మరి తండ్రి వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పడుతున్న యొక్క వేదన, బాధ, కష్టము, శ్రమ అంతటి నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. వారు ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి. నీవు అనాథవు కావు, నేను నీకు తోడుగా ఉన్నానంటున్న దేవుడవు ప్రభా. బిడ్డలను ధైర్యపరచండి అయ్యా. అయ్యా వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. దైవజనులందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి నా ప్రభా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. అయ్యా మీ సేవలో వారికి వచ్చేటువంటి సమస్యలు, అడ్డంకులు అన్నిటిని తండ్రి వారు తట్టుకొని మీ కొరకు తండ్రి నిలవబడేటువంటి ధైర్యాన్ని వారికి మీరు ప్రసాదించండి తండ్రి. శ్రమైన, బాధైన, హింసైన ఏదైనా ప్రభా మీ యొక్క ప్రేమ నుండి ఎడబాప నేరవంటున్నావు తండ్రి. అట్టి రీతిగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి తండ్రి. వెళ్లే మార్గాలను సరళము చేయండి. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అనేక వేల మంది రక్షింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధించబడుతున్నటువంటి బిడ్డలు, భయాందోళనలకు గురవుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల
ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.